టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. అమరావతిలోని ఉండవల్లిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ప్రత్యక్షంగా హాజరయ్యారు. సమావేశానికి రాని ఎంపీలు జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారు. ఎంపీలందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, టీడీపీకి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. రేపు ఢిల్లీలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఎంపీలందరూ హాజరు కావాలన్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోవాలన్నారు చంద్రబాబు నాయుడు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించవద్దని గెలిచిన ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ ఎజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేస్తారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలన్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్లో కృషి చేయాలన్నారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుంది అని గుర్తించాలన్నారు చంద్రబాబు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థని గౌరవించాలి, ఆ తరువాతే మనమని తెలిపారు. పదవులు శాశ్వతమని ఎవరూ అనుకోవద్దని చెప్పారు. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించారని, వచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు చంద్రబాబు. కూర్చో.